శ్రీమద్ రామాయణము 77వ సర్గము. పరశురాముడు వెళ్ళిన పిమ్మట దశరథరాముడు ప్రసన్నచిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవునకు ఆ ధనుర్బాణములను న్యాసముగా అప్పగించెను. పిమ్మట వశిష్ఠుడు మొదలగు మహర్షులు అందరికీ రఘురాముడు పాదాభివందనమునర్చి నివ్వెరపాటుకు లోనయ్యున్న తండ్రిని చూచి ఇట్లు నుడివెను. మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయినాడు కనుక మీ ఆధీనములో భద్రముగానున్న చతురంగ బలములు అయోధ్యాభిముఖముగా ఇక బయలుదేరవచ్చును. చాతక పక్షులు మేఘ జలముల కొరక వలె మన సేనలు మీ ఆజ్ఞకై నిరీక్షించుచున్నవి. అవి సాగిపోటుకు ఆజ్ఞనిండు. దశరథ మహారాజు శ్రీరాముని మాటలు విని ప్రేమతో తన ప్రియసుతుని కౌగిలించుకొని మూర్ధమును ఆఘ్రాణించెను. పరశురాముడు వెళ్ళిపోయినాడు అను వచనమును వినినంతనే ఆ దశరథుడు పరమ సంతోషముతో పొంగిపోయెను. అంతేగాక తానును తన కుమారుడైన శ్రీరాముడును మరల జన్మలు నెత్తినట్లు తలపోసెను. పిమ్మట దశరథుని ఆజ్ఞలతో ఆ చతురంగ బలములన్నీయును అయోధ్యపురికి చేరెను. ఆ పురమునందలి గృహములపై ధ్వజపతాకములు రెపరెపలాడుచు శోభిల్లుచుండెను. తూర్యములు మున్నగు వాద్యధనులతో పురము ప్రతిధ్వనించుచుండెను. రాజవీధుల యందు సుగంధ ద్రవ్యముల కలయంపి చల్లి వాటిపై పలు వెన్నెల పువ్వులను అలంకరించుటిచే అవి చూడముచ్చటగా ఉండెను. నూతన వధూవరులను వెంట నిడుకొని వైభవముతో పురికి ఏతించుచున్న దశరథుని పౌరులందరూ సంతోషముతో వెక్సన్ముఖులై జేజేలు కొట్టుచు మంగళ ఆశీర్వచనములతో స్వాగతం పలికిరి. జన సమూహములతో కిటకిటలాడుచున్న పురవీధులలో దశరథ మహారాజు హర్షోల్లాసములతో అడుగిడెను. పురమునందలి ప్రముఖులను బ్రాహ్మణోత్తములను చాలా దూరం నుండి రాజుకు ఎదురుగా వచ్చి తమ హర్షాతిరేకమును ప్రకటించిరి. శ్రీమంతుడును మహా యశస్వియు అయిన దశరథ మహారాజు సకల సద్గుణ సంపన్నులైన పుత్రులు వెంట నుండగా హిమాలయ పర్వతములే ఉన్నతమైన మనోహరమైన తన ప్రాసాదమున ప్రవేశించెను. అంతటా అంతఃపుర జనులు, ఆత్మీయులు, బంధువులు, మిత్రులు మొదలగు వారందరూ వారి రాకకు ఆనందించి వారిని భోగ్య వస్తువులతో పూజించిరి. సౌందర్యవతులైన కౌసల్య, సుమిత్ర, కైకేయులను ఇతర రాజస్త్రీలను నవవధువులకు ఉపచారములను నడుపుటలో నిమగ్నలేరి. అనంతరము రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతను, యశస్వి అయిన ఊర్మిళను, కుశధ్వజ రాజకుమార్తెలైన మాండవి, శృతకీర్తులను అంతఃపురమునందు ప్రవేశపెట్టిరి. ఆ నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యములను అలందుకొని పట్టు వస్త్రములను ధరించి శోభిలుచు స్వస్తి వాచనములతో పూజాగృహముల యందు అడుగిడి ఎలవేల్పులను గంధ పుష్పాదులతో ఆరాధించిరి. దైవసేవలు ముగిసిన పిమ్మట ఆ రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరికీ క్రమముగా పాదాభివందనములను ఆచరించిరి. వారు కుబేర భవనములను తలంపుజేయనట్టి తమ తమ మందిరములకు చేరిరి. పిదప బ్రాహ్మణోత్ములకు గోవులను ధనధాన్యములను దానమర్చి వారిని సంతృప్తిపరచిరి. అనంతరము ఆ నవవధువులు ఏకాంతమున తమ భర్తలతో కూడి ఆనందించిరి. లోకమున సాటిలేని పరాక్రమశాలురు, అస్త్ర విద్యా పారంగతులు, మహానుభావులు అయిన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో కూడి సకల సంపదలతో తొలతూగుచూ హాయిగా ఉండిరి. ఆ నరశ్రేష్ఠులు తల్లిదండ్రులను సేవించుచు వారిని ఆనందింపజేయచూ ఉండిరి. వారు
నీతిజ్ఞులై తమ సద్గుణములచే ఎల్లవేళల గురువుల అభిమానమును చూరగొనుచుండిరి. కొంతకాలము పిమ్మట రఘువంశ ప్రభువైన దశరథ మహారాజు కైకేయి సుతుడైన భరతునితో ఇట్లు నుడివెను. ఓ వీరకుమార, కేకయ రాజు కుమారుడును నీకు మేనమామయు అయిన ఈ యుధాజిత్తు నిన్ను తీసుకుని పోటుకే వచ్చి ఇచ్చటే ఉన్నాడు. మనము మిథిలా నగరమున ఉన్నప్పుడు అతడు ఇచ్చటికి వచ్చి ఋషుల సమక్షమున నన్ను ప్రార్థించెను. ఓ ధర్మజ్ఞ, మీ తాతగారికి ప్రీతిని గూర్చుటకే నీవు మీ మామ వెంట అచ్చటికి వెళ్ళుము. తండ్రి అయిన దశరథుని మాటలను పాటించి భరతుడు తల్లిదండ్రులకును గురువులకును అన్న అయిన శ్రీరామునకును నమస్కరించి లక్ష్మణుని ఆలింగనం చేసుకుని తమ్ముడుగు శత్రుఘ్నుడితో కూడి తాతగారి కడుకు వెళ్ళుటకు సిద్ధపడెను. సూర్యుడును నరశ్రేష్ఠుడును అయిన భరతుడు శత్రుఘ్న సహితుడే తండ్రి ఆజ్ఞను గైకొని ఎవరిని ఏమాత్రము నొప్పింపని శ్రీరాముని అనుమతి పొంది ప్రేమమూర్తులైన తల్లుల యొద్ద సెలవు తీసుకుని ప్రయాణమయ్యను. భరత శత్రుఘ్నులు వెళ్ళిన పిదప మహాబలశాలురైన రామలక్ష్మణులు దైవ సమానులైన తల్లిదండ్రులకు సేవలు నడుచుచూ ఉండిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు తండ్రి అనుజ్ఞను అనుసరించి పౌరులకు ప్రియమును హితమును కూర్చున్నట్టి సమస్త కార్యములను నెరవేర్చుచుండెను. వేదములు ధర్మశాస్త్రములు పేర్కొనిన నియమములను పాటించుచు రామ లక్ష్మణులు ఇరువురును మాతృదేవతలకు వలసిన పనులు అనుచుచుండిరి. మరియును పరాకు లేకుండా సందర్భానుసారముగా గురువులకును శుశ్రూషాది కార్యములను నిర్వర్తించుచుండిరి. శ్రీరాముని యొక్క సౌశల్యమునకును ఉదాత్త ప్రవర్తనకును సద్గుణములకును దశరథుడు మురిసిపోచుండెను. అట్లే బ్రాహ్మణులు వైశ్యులు మున్నగు దేశవాసులందరూ పరమానంద భరితులగుచుండిరి. మహాయశస్వియు సత్యపరాక్రముడును అయిన శ్రీరాముడు తన సద్గుణ సంపదలచే లోకమునందలి సమస్త ప్రాణులకును సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యను. నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణనందు సంతతము సీతయే నెలకొని ఉండెను. ఆమె హృదయమునందు సర్వదా శ్రీరాముని రూపమే మెదలుచుండెను. ఇట్లు వారు పరస్పరానురాగములతో చాలా కాలము విహరించుచూ ఉండిరి. జనకుడు వీర్యశుల్కయగు సీతాదేవిని తనకు జీవిత భాగస్వామిగా చేసినందుకు శ్రీరామునకు ఆమె మిక్కిలి ప్రీతిపాత్రురాలయ్యెను. పతిసేవ పరాయణత్వము అనిడి గుణము చేతను రూప సౌందర్య వైభవముల వలనను అయోనిజి అయి ఉత్తమ వంశమున వర్ధిల్లిన కారణమునను శ్రీరామునకు ఆమెపై ప్రేమ దినదిన ప్రవర్ధమానమగుచుండెను. అదే విధముగా శ్రీరాముడు తనకు భర్త అయిన కారణమునను గుణ సౌందర్యాతిశయము చేతను సీతాదేవికి ఆయనపై ప్రేమ రెండింతలయ్యెను. సీతారాములు ఒకరి హృదయమును మరి ఒకరు ఎదిగిన వారు గుర్తించే తదనుగుణముగా వారు పరస్పరానురాగములతో మెలుగుచుండిరి. రూపమునందు దివ్య స్త్రీల వలెను సౌందర్యమున లక్ష్మీదేవి వలెను ఉన్న జనకుని కూతురైన సీత ఆ రాముని హృదయమును విశేషముగా చూరగొనెను. రాజర్షి అయిన దశరథ మహారాజు పుత్రుడగు శ్రీరాముడు ఉత్తమ రాజపుత్రికయు మనోహరాణియు అయిన సీతాదేవితో కూడి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగభాగ్యములతో శోభిల్లుచుండెను. ఇది వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండము సమాప్తము. శ్రీ 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 మంగళ మహత్.